సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంటే ఉద్యమ బలోపేతంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పక తప్పదని చెప్పండి. అంటే వాస్తవంగా రాష్ట్రం ఏర్పాటుతో ఒకవైపు విద్యా ప్రమాణాలు పెంపొందించబడటంతో పాటు నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతామని చెప్పని భావించండి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ వర్గాలు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వాళ్ళ వేతపత్యాల సవరణ ఉంటుంది, మెరుగైన జీవన విధానం పొందుతారనేటువంటి ఒక భావనతోని ఉద్యమించండి. ఇలా చివరికి ఏమొచ్చిందంటే ఆల్ దీస్ 3 సెక్టర్స్ మెయిన్లీ ఒకవైపు ఏదైతుందో ఏ విద్యా ప్రమాణాలు పెంపొందించబడడం జరుగుతుందని భావించడం జరిగిందో వీళ్ళ విద్య మార్కెట్లో అమ్మకానికి పెట్టడం జరిగింది అని చెప్పంటారు. వీళ్ళ ప్రభుత్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్ బలోపేతం చేయవలసి పోయి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మీ రిజర్వేషన్ తగ్గిపోతుంది, స్థానిక రిజర్వేషన్ కోల్పోతారు. కేవలం ఏదైతుందో విద్య అనేది వీళ్ళ బజార్లో అమ్మకానికి పెట్టిన స్థలంతో మారిపోతుందని చెప్పండి. వీళ్ళు కేవలం ఏదైతుందో అనటి సమైక్యవాద అయినటువంటి మంత్రి మల్లారెడ్డికు యూనివర్సిటీ కట్టబెట్టాలి, బస్ పెట్టు. ఆ పల్లె రాజశేఖరుడికు కట్టబెట్టాలి, పెట్టు ప్రైవేట్ యూనివర్సిటీ. ఆ వరంగల్ ఎస్ఆర్ వరదారెడ్డి ఏదో ఆయన పేరు నాకు తెలియదు, ఆయన కూడా కట్టబెట్టాలి, ఆయన కూడా పెట్టు. ఇందుకేనా తెలంగాణ? వీళ్ళ నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రధానంగా చెప్పంటున్నా, వీళ్ళ ఏ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో చివరికి ఏమైందే? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,07,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పని స్వయంగా సీఎం గారు శాసనసభలో పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా. అంటే ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ 1,07,000 ఉద్యోగాలు భర్తీ చేయబడాలి. అది పోయి ఏమైపోయింది? నిన్నగాక మొన్న ఇచ్చిన బిస్వాల్ కమిటీ రిపోర్ట్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1,97,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,07,000 ఉద్యోగాల ఖాళీలు ఉంటే ఇవాళ 1,97,000 ఉద్యోగాలు చేరుకున్నది. సరే, ప్రభుత్వం భర్తీ చేసినామంటారు, ఏదో పోలీస్ కానిస్టేబుల్ నింపినామని చెప్పంటారు, విద్యుత్ శాఖ అని చెప్పంటారు, సింగరేణి కాలనీస్ అని చెప్పంటారు. నేను కాదని నేను, కానీ ఏ దామాషాలో భర్తీ చేయబడడం జరగాలో ఆ దామాషాలో భర్తీ చేయబడడం జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ప్రభుత్వం ఏమంటది? నేను 50,000 నింపుతా ఉంటుంది. అడ్మిటెడ్లీ 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కార్యాచరణ రూపొందిస్తా అని చెప్పవలసింది పోయి నేను 50,000 నింపుదా అంటాడా? అంటే చూడండి దయచేసి, ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ వర్గాలు, అంటే ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి ఇప్పుడు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏంటో అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలవాలి, లేకుంటే మా ఉద్యోగస్తులు తెలవాలి. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏంటో అయితే సీఎంకు తెలవాలి, ప్రభుత్వానికి, లేకుంటే ఉద్యోగ సంఘ నాయకులకు తెలవాలి అదేంటో అనేది. ఇవాళ పే రివిజన్ కమిషన్ అంటే అదేదో మెహర్బానీ కాదు, అది ఇట్స్ నాట్ డూయింగ్ ఫేవర్ టు ఎనీబడి. వేత భత్యాల సవరణ అనేది పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత భత్యాలను సవరించదు. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రక్రియ చేపట్టబడాలి. అటువంటిది మన గడిచిన పిఆర్సీ ఏదైతుందో మే 2018 ముగిసిందే. మే 2018 ముగిసింది. కొత్త పిఆర్సీ మనకు
1 జూన్ 2018కి వెళ్ళి రావాలి ఉద్యోగం. సరే, దానికి పిఆర్సీ కమిటీ నివేదిక ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది కొంత జాప్యం అయితే దాని కొరకు ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది, ఇంటీరియం రిలీఫ్ అని మధ్యంతరం గుర్తిస్తుంది. మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన తదుపరి ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యాచరణ ఏంటి అని అంటే ఫైనల్ పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వడానికి జాప్యం అవుతుంది కాబట్టి మధ్యంతర వృత్తి కల్పించి ఉద్యోగస్తులను ఆదుకోవడం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అండగా ఉండదు. అన్ఫార్చునేట్లీ మనకు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ విధమైన మధ్యంతర వృత్తి ఇవ్వకుండా 3 సంవత్సరాలు కాలయాపన చేసిండే దొరగారు. ఈ మధ్యంతర వృత్తి అట్ట నేను ఏకదం ఫైనల్ ఇచ్చే తప్ప అన్నారు. అందరూ సంబరపడ్డారు. ముందస్తు 2 జూన్ తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డే వచ్చి అంటే 15 ఆగస్టు వచ్చే తర్వాత దసరా వచ్చే, విజయదశమి సంబరాలు జరుపుకోవడానికి, మళ్ళీ 26 జనవరి వచ్చే, మళ్ళీ తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చి, ఇటువంటి 3 గడిచిపోయినాయి. బిస్వాల్ కంటే అల్టిమేట్లీ గేవ్ రిపోర్ట్ ఐ థింక్ 31 డిసెంబర్ 2020కి ఇచ్చింది. మీరు మధ్యంతర వృత్తి కల్పించలేకపోవడంతో ఈ 2.5 సంవత్సరాలు అంటే 1 జూన్ 2018 నుండి టిల్ 1 జనవరి 2020 వరకు ఏదైతుందో వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు పొందలేక మధ్యంతర వృత్తి కల్పించలేకపోవడం. సరే, పోయి ఫైనల్ పిఆర్సీ ఫిట్మెంట్ అందులోనన్నా ఎప్పుడు ఫైనల్ పిఆర్సీ ఫిట్మెంట్ అంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందో అది గడిచిన పిఆర్సీ కాల పరిమితి ఎప్పుడు ముగుస్తుందో దాని కొనసాగింపుగా కొత్త పిఆర్సీ ఆరంభం కింద అమలు చేస్తుంది. అని ఇప్పుడు నూతనంగా అమలు చేతలు పెట్టేటువంటి ఒక పిఆర్సీ ఇది ఎప్పటికి అమలుకి రావాలి? 1 జూన్ 2018కి అమలుకి రావాలి. 1 జూన్ 2018కి అమలుకి రావాలి. ఎందుకంటే గడిచిన పిఆర్సీ ఏదైతుందో మే 2018 ముగిసింది కాబట్టి ఇప్పుడు పిఆర్సీ జాప్యమైన కానీ ఏదైతుందో ఇది అమలుకి ఏదైతుందో 1 జూన్ 2018కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఉద్యోగ సంఘ నాయకులకే తెలవాలి. నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. మరి వాళ్ళ నేను శాస్త్ర మండేలో కూడా ఈ అంశాలు లేవనెత్తితే వాళ్ళే సంబరపడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పాను. ఎందుకో 3 సంవత్సరాలు కోత పెట్టాను కదా సంబరం. 3 సంవత్సరాలు కోత పెట్టేందుకు ఎందుకంటే నీకు సంబరం 30% ఇస్తున్నావు అని చెప్పాను. సంతోషం, 30% ఈజ్ రీజనబుల్. కానీ ఈ 30% ఏదైతుందో ఫిట్మెంటే 1 జూన్ 2018కి వెళ్ళి కల్పిస్తాను. అదేం చేస్తుంది ఇప్పుడు 1 ఏప్రిల్ 2021కి వెళ్ళి కల్పిస్తా అంటుండే. దయచేసి పీరియడ్ చెప్తా. 1 ఏప్రిల్ 2021కి వెళ్ళి కల్పిస్తాను. అంటే ఈ బిట్వీన్ పీరియడ్ ఏదైతున్నదో 1 జూన్ 2018కి వెళ్ళి టిల్ 31 మార్చ్ 2021 వరకు ఏదైతుందో వీళ్ళు పొందవలసిన లబ్ధి ఏదైతుందో పొందలేకూడదు. దీన్ని ఒక్కటి మాత్రం చెప్పిండా. ఏం చెప్పిండు? 1 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చ్ 2021 వరకు 1 సంవత్సర కాలం, అవుట్ ఆఫ్ దిస్ 3 years 1 సంవత్సర కాలం ఏదైతుందో ఈ పిఆర్సీ 30% నేను ఇస్తా. కానీ నేను ఎప్పుడు ఇస్తా? మీ పదవి విరమణ సమయంలో ఇస్తా అని చెప్పి అంటుండే. ఇప్పుడు ఇచ్చేది ఓన్లీ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2021 తక్షణమే అమలుకి వచ్చేది. 1 సంవత్సరం ఏదైతున్నదో నువ్వు విరమణ పొందే నాటికి ఇస్తా అని చెప్పంటే. అండ్ ఒక 40 సంవత్సరాల ఉద్యోగస్తులు ఎప్పుడు పదవి విరమణ పొందుతాడు? ఆఫ్టర్ 20 years. నేను యావరేజ్ చెప్తున్నానే, మరి 25-30 అంటలే నేను.
ఒక 40 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదైతుందో ఆయన పదవి విరమణ 61 సంవత్సరాలు పొందుతాడు కాబట్టి 20 సంవత్సరాల తర్వాత పదవి విరమణ పొందుతాడే. అసలు 20 సంవత్సరాల తర్వాత ఈ రూపాయి విలువ ఎంత ఉంటుందే? ఇవాళ నాకు లభించాల్సినటువంటి ఒక పిఆర్సి బెనిఫిట్ ఏదైతే ఉందో నువ్వేమంటున్నావు 20 సంవత్సరాల తర్వాత ఇస్తా అని చెప్పంటున్నావు. 20 సంవత్సరాల తర్వాత అంటే మనీ డివాల్యుయేషన్తో ఏదైతే ఉన్నదో 20 సంవత్సరాల తర్వాత ఇవ్వాలన్న రూపాయి ఆనాడికి చారానైతే ఇంకా 10 పైసలు అవుతుంది. చెప్తున్నా నేను అంటే ఏంటి అల్టిమేట్లీ ఈ సంవత్సర కాలం నువ్వు ఏదైతే నువ్వు పదవి విరమణతో ఇస్తా అని చెప్పంటున్నావో అది ఇచ్చి ఇవ్వలేని సమానంగా చెప్పక తప్పదా. దాని విలువ అప్పటికి ఏముండదు కాబట్టి అది ఇచ్చి ఇయ్యని సమానమే. కాబట్టి అల్టిమేట్లీ ఏదైతుందో నువ్వు ఇచ్చే పిఆర్సి 5 సంవత్సరాల కాల పరిమితికి అమలు చేస్తున్న పిఆర్సి వీళ్ళకి కేవలం 2 సంవత్సరాలు నువ్వు అమలు చేస్తున్నావు. 3 సంవత్సరాలు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న వారికి వాళ్ళను వివక్షతలు గురి చేస్తున్నావు. మరి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏంటో మా ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు నోరు తెస్తున్నారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఉండే నిన్నటి దాకా ఉద్యోగ సంఘ నాయకుడు కారం రవీందర్ రెడ్డి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెంబర్ ఇచ్చిండా అంటే నీకు నువ్వు బేరం చేసుకొని నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అవుతున్నావు అని చెప్పంటే మొత్తం నీ ఉద్యోగస్తున్న బలి పెట్టి హక్కు నీకు ఎవడిచ్చిండే? ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆనాడు స్వామినాథన్ ఉండేనే కొట్లాడుతుండే ఎన్టీఆర్తో కొట్లాడినట్టు నేను వీడుండే మొత్తం ఉద్యోగస్తుల హక్కులను బలిపెట్టి 3 ఏళ్ల పిఆర్సి బలిపెట్టి నువ్వు పిఆర్సి మెంబర్ పబ్లిక్ సర్వీస్ మెంబర్. ఇది ఉద్యోగ సంఘ నాయకులు మళ్ళీ బాలాభిషేకం మళ్ళీ ఒకటి మర్చిపోతున్నావు బాలాభిషేకం. మా 30% ఫిట్మెంట్ వచ్చింది. నువ్వు యావరేజ్ ఇది 35 ఏళ్లకు ఎంత వస్తుందా? లెస్ దెన్ 15% వస్తుంది. ఈ 30% 5 సంవత్సరాలు నువ్వు యావరేజ్ ఇస్తే ఎంత వస్తుంది? 15% తక్కువ. అంటే నువ్వు విద్యార్థులను మోసం చేస్తున్నావు, నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నావు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను మోసం చేస్తున్నావు. ఇలా ప్రభుత్వ పాలన మెరుగైన రీతిలో జరగాలని అంటే you have to gain confidence of the employees. ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్వాసాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే నీ పాలన కొనసాగుతుంది. ఏదో అడిషనల్ కలెక్టర్స్ కాదు ఏదో కొనిచ్చింది కియా మోటార్స్ ఏంటి అన్నది కియా మోటార్ ఏది కియా కార్నివాల్ అది ఏందో మాకు పేరు కూడా అనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అడిషనల్ కలెక్టర్ కియా కార్ని వాళ్ళ కారు లేకపోవడంతోనే వాళ్ళు పాలన చేయలేకపోతున్నారు. ఇన్నోవా కార్లో పోతే వాళ్ళకి ఇంతవరకు ఇన్నోవా కార్లు ఉన్నాయా? ఇన్నోవా కార్లు ఊళ్ళో పడిన తిరుగుతూ అలసిపోతున్నారు కాబట్టి ఏదైతుందో ఈ కియో కార్ని వాళ్ళు పోతే వాళ్ళు అలసిపోకుండా ఉండడానికి వరకు అదనపు కలెక్టర్లకు కియా కార్ని వాళ్ళ ఏమన్నా పోలీస్ యంత్రాంగాన్ని కదా ఇన్నోవా కార్లు కట్టబెట్టినట్టు ఆ లోపల ఉన్న ఆఫీసులో ఎవరో బయట ఉండి కనబడదు. ఇది కార్ దిగచ్చర్లో వాడు మొత్తం పని చేసుకొని పోతాడు. చూస్తున్న ప్రభుత్వం ఏదైతుందో ఆ కియా కార్నివాల్ డీలర్గా పనిచేస్తున్నాడు కనబడుతుంది. అంటే డీలర్ అంటే అది ఏమంటారు డీలర్ కదా డీలర్గా పనిచేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఏదైతుందో అటుబో ఇటుబో ఏదైతుందో అటు ఇన్నోవా మోటార్ డీలర్ అయిపోయిండు మొన్నదాకా, ఇప్పుడు కియా కార్నివాల్ మోటార్ డీలర్ అయిపోయింది అంటూ నేను 33 జిల్లాలకు 66 మంది అడిషనల్ కలెక్టర్లే. 33 జిల్లాలకు 66 అడిషనల్ కలెక్టర్, 33 కలెక్టర్. అంటే అడిషనల్ కలెక్టర్కు కియా కార్నివాల్ ఇచ్చి కలెక్టర్లు ఇన్నోవాలో పోమంట మర్యాద అవుతుంది. అదే స్థాయిని బట్టి నేను కలెక్టర్లు కూడా ఇవ్వాలి కదా. అంటే ఇవి 66 33 100 మోటార్ ఏంటి ఎవడబ్బ సొమ్ము ఏంది కథ?
నువ్వు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనుకుంటే ఏదైతే ఉందో శాఖలు కుదించి నలుగురు చేసే పని ఒక్కటి చేయాలి, నలుగురు చేసే పని ఒక్కటి చేయాలి. ఇక పాపం పంచాయత్ సెక్రటరీ ఊళ్ళ పొంటి ఆ ఫీల్డ్ అసిస్టెంట్స్ తొలగించి ఎన్ఆర్ఈజిఎస్ విధులు నిర్వర్తించే ఫీల్డ్ అసిస్టెంట్స్ తొలగించి పంచాయత్ సెక్రటరీ ఏదైతుందో ఆమె గ్రామ పంచాయతీ పాలన విధులతో పాటుగా ఫీల్డ్ అసిస్టెంట్ విధులు కూడా ఈమె నిర్వర్తించాలి. అది పొద్దున 8 గంటల కంటే పొద్దుకి 6 గంటల దాకా ఆఫీసులు కూర్చోవాలి. పాపం ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతున్నదో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అంతా 100% ఎస్సీ అండ్ వీకస్ట్ అయితే వాళ్ళు మా జాబ్ చార్ట్ రివ్యూ చేయాలని చెప్పి జాబ్ చార్ట్ రివ్యూ చేయాలని వేరే ఏం లేదు. జాబ్ చార్ట్ ఏదైతుందో రివ్యూ చేయాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తే ఉన్న నౌకరులు మీకు ఎత్తారా? ఇదేనా తెలంగాణ? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇంకా 2 ఏళ్ళు ఉంది మీ కాలం, 2 ఏళ్ళు అర్థము. ముందు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వాళ్ళ న్యాయమైన సహజమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో అవి కల్పిత పిఆర్సీ ఏదైతుందో మీరు గడిచిన పిఆర్సీ ఎప్పుడైతే ముగిసిందో రైట్ ఫ్రమ్ ద డే 1st జూన్ 2018 నుండి మీరు అమలు తెచ్చే విధంగా ఇలా గడిచిన సంవత్సరం ఏదైతుందో ఏరియర్స్ రిటైర్మెంట్ ఇస్తా అని చెప్పి అంటున్నావు కదా. అరే నాయన నువ్వు ఉపయోగించుకో, 3 ఏళ్ళే కలిపిరా నువ్వు. ఇప్పుడు రిటైర్మెంట్కి ఇస్తారట 30 ఏళ్ళు అయినాక. దాని పాలాభిషేకం దయచేసి ఏదైతుందో ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఉన్నత ఉద్యోగస్తులకు సౌకర్యాలు కల్పించడం కాదు, సాధారణ ఉద్యోగస్తులకు కల్పించాల్సిన కనీస వసతులు కల్పించారు. మీరు కియా మోటార్స్తో ఏదైతుందో ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకు ఏదైతే లగ్జూరియస్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారో ఆ లగ్జూరియస్ సౌకర్యాలు కాదు, సాధారణ ఉద్యోగస్తులకు ఏదైతుందో కనీస వసతులు కల్పించు. అప్పుడు ఏదైతుందో ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా భావిస్తారని చెప్పని పేర్కొంటూ ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఆయన సపోర్ట్గా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఏమో బీజేపీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ రావడానికి బాధగా ఏమన్నా ఉందా సార్? మేము ఈటల రాజేందర్కు సపోర్ట్గా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, అంశం మీద మాట్లాడారు. ఈటల రాజేందర్ తొలగింపు అంశం మీద మాట్లాడారు. ఏ ఈటల రాజేందర్ భూ ఆక్రమణదారుడుగా చిత్రీకరించి ఆయనను పోర్ట్ఫోలియో తొలగించడమే కానీ మంత్రివర్గం తొలగించడం కానీ చేయడం జరిగిందో we felt it was undemocratic. అని నిన్నటి దాకా నీ పక్కల సంసారం చేస్తే 6 ఏళ్ళు నిద్రపోయి సోయి లేకుండా ఆయన ఏదో కుట్రలు చేస్తుండే ముఖ్యమంత్రి పదవి ఆశపడుతుండని చెప్పని సరే యువర్ ఇంటర్నల్ అఫేర్ తొలగించుకో. నువ్వు ఆయనను తొలగించిన విధానం పట్ల ఏదైతుందో మేము అభ్యంతరాలు వ్యక్తం చేసాం. మేము ఇప్పటికి కూడా ఏదైతుందో ఆయన మీద వచ్చిన ఆరోపణల విచారణ పట్ల ఏదైతుందో మేము అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ఇవాళ కేవలం ఈటల రాజేందర్ మీద వచ్చినటువంటి ఆరోపణలే కాదు, ఇవాళ కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరెవరి మీద ఏ ఆరోపణలు వచ్చినా అవన్నీ విచారణ జరపాలని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఉన్నాడా, ఆ కాలేజీ నాలా మీద కట్టిండు, మెడికల్ కాలేజే నీ బఫర్ జోన్లో కట్టిండు, చెరువు బఫర్ జోన్లో కట్టిండు మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. వీళ్ళ పువ్వాడు అజయ్ గారు ఏదైతే ఇంకో మంత్రి ఉన్నాడు, ఆయన మెడికల్ కాలేజ్ ఇట్లే నాలా మీద కట్టిండు, ప్రభుత్వ భూమిలో కట్టిండు. ఆయన దాని రెగ్యులరైజ్ చేసేసిండే, దాన్ని రెగ్యులరైజ్ చేసేసిండు. కేటీఆర్ గారు ఆయన విలాసాల కొరకు వినియోగించుకునేటటువంటి ఒక ఫామ్ హౌస్ ఏదైతుందో అది నిబంధనలకు ఉల్లంఘిస్తూ నిర్మాణం చేయబడ్డది అని చెప్పిన ఆరోపణ వస్తే నువ్వు ఎందుకు విచారం చేయవే, ఎందుకు కోర్టు కేసు తెచ్చుకుంటున్నావే?
అది నీదా, నువ్వు రెంటుకున్నావా, ఇవ్వంది అనగానే ఒక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి ఏదైతుందో నువ్వు ఒక ఇల్లుని కిరాయి తీసుకుంటున్నానే, అది చట్టబద్ధంగా నిర్మాణం చేయబడ్డదా లేదా నేను గమనించాలంటే నువ్వు బీయింగ్ మినిస్టర్ ఏదైతుందో ఇల్లు కిరాయికి తీసుకుంటే ఆ ఇల్లు చట్టబద్ధంగా నిర్మాణం చేయబడ్డదా లేదా కూడా నువ్వు గమనించుకుంటే ఎట్లా? 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేసీఆర్ బంధువుల మిత్రుల ఆస్తులు ఏముండే, ఇవాళ ఏముండే చెప్పెట్టు విచారణ. మేము అందుకే అంటున్నాగా నేను ఇవాళ ఏదైతుంది ఈ అంతర్గత కుమ్ములాట, తెలంగాణ రాష్ట్ర సమితిలోని అంతర్గత కుమ్ములాట, ఇది ప్రజలను ఆలోచింపజేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ కోరుకుంది ఇండికేరా అని చెప్పి అనిపిస్తుంది. మీరు దోశ తినడానికి కోరికే నా తెలంగాణ కోరుకున్నది? ఓ మంత్రి వక్ఫ్ బోర్డు భూములు కొంటాడా? ఒక మంత్రి వక్ఫ్ బోర్డు భూములు కొంటాడు. ఆరోపణ చేయి, విచారణ చేయి. కాబట్టి ఏదైతున్నదో ఈటల రాజేంద్ర ఎన్నిబడి తప్పకుండా విచారణ చేపట్టాలి. మరి ఈ పరిణామం అనేది ఏదైతుందో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనుకూలంగా మలుచుకోవాలనో ఆ ప్రయత్నంలో మేము ఉన్నామని చెప్పండి. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మీ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి పెద్ద సపోర్ట్ ఉండట్లేదు సీనియర్ల నుంచి. మీ అభ్యర్థిత్వం పట్ల ఇంకే నిర్ణయానికే రాలేదు. మీరు అభ్యర్థి ప్రకటిస్తే కాకపోతే 2018లో అయితే అది ఎవరో చెప్పచ్చు, దానికి ఏముందే. ఎవరో ఇప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అంత మాత్రం దాన్ని పార్టీ నిర్ణయం అనుకుంటే ఎట్లా? ఆయనతో ఎవరికైనా వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఎవరితో ఏంటో చెప్పాలి. దిస్ ఇస్ నాట్ ది టైం. ఇంకా ఆ సమయం ఆసన్నం కాలేదు. లేదా ఆ సమయం రానియండి, వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని దానికి అనుగుణంగా అభ్యర్థిత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ సిఫార్సు మేరకు ఏదైతుందో ప్రదేశ్ కాంగ్రెస్ దాన్ని ఏఐసిసి ప్రతిపాదిస్తే అప్పుడు ఏఐసిసి ఏదైతుందో అభ్యర్థిత్వాలు ప్రకటిస్తారు. టీఆర్ఎస్ తో పోరాడే శక్తి కాంగ్రెస్ లేదు కాబట్టి ఈటల బీజేపీని చూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీతో పోరాటం చేసేటట్టుగా పటిష్టత ఉన్నదనేది ఇక్కడ సమస్య కాదు. నువ్వు ఏ పార్టీలో చేరడం అనేది సమస్య కాదు. నువ్వు అల్టిమేట్లీ బీజేపీలో చేరిక అనేది ఇది ప్రజలు నిజంగా కూడా ఊహించరు. ఇది బీజేపీ అంటే బీజేపీ నథింగ్ బట్ ది అదర్ పార్ట్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొనసాగడమే బీజేపీ చెప్పు చేతుల్లో కొనసాగుతుంది. నువ్వు ఈంతరాన్ని బీజేపీ వైపు వచ్చినవే అదే టీఆర్ఎస్ ఉంటే అయిపోతుండే కదా. నువ్వు బీజేపీలో చేరిన దానికంటే అదే అనియమని అట్లో ఇట్లో టీఆర్ఎస్ ఉంటే అయిపోతుండే కదా. టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం, పోయి బీజేపీలో చేరడం ఎందుకు? నువ్వు ఏదైతుందో ప్రగతిశీల భావాలంటే ఇవేనా ప్రగతిశీల భావాలు? నీ ప్రగతిశీల భావాలు ఏమేమి అని చెప్పంటూ నేను 2-3 సార్లు మీరు మాట్లాడారు కదా, ఆయన బీజేపీ చూస్ చేసుకోవడానికి కారణం ఏమై ఉండదు? ఏదైనా కానీ నా ఊహకు అందని పరిణామమే. ఈ డిడ్ మిస్టేక్. ఆయన రాజకీయంగా ఇచ్చినట్టు ఒక అవకాశాన్ని ఇప్పుడు పొలిటికల్గా ఏదైతుందో అవకాశాలు అన్ని సందర్భాలలో అందరికి రావు. వీళ్ళ కేసీఆర్కి ఏదైతుందో ఆయన చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో చేర్చుకోకపోవటం అనేది ఆయనకు అందించే అవకాశం. ఆయన రైట్లీ యూజ్ ఇట్. ఆయన ఏదైతుందో టైమ్లీ అయితే రిజైన్ ఫర్ డిప్యూటీ స్పీకర్, వెంటనే ఎమ్మెల్యేకి రాజీనామా చేసేసిండు, తెలంగాణ అంశాన్ని చేతపట్టిండు. అదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ మంత్రివర్గంలో చేర్చుకొని ఉంటే ఆయన బయట రాకపోతుండే, ఆయనకి అవకాశం ఊహకు అందకపోతుండే, ఆయన ముఖ్యమంత్రి కాకపోతుండే. ఏదైనా రాజకీయంగా అనేది ఏదైతుందో ఇవాళ ఇదే ఈటల రాజేందర్ గారు సరే ఏదో జరిగింది ఇలా ప్రజల దృష్టిలో నువ్వు ఏదైతుందో నిన్ను విక్టిమైజ్ చేస్తున్న భావన ఎప్పుడైతే ఏర్పడ్డదో నీకు నువ్వు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పోరాటం చేసి ఉంటున్నట్టయితే ప్రజలు హర్షిస్తారు. నీకు నువ్వు ఇండిపెండెంట్గా పోరాటం చేసి ఉన్నట్టయితే మొత్తం తెలంగాణ వాదులందరూ నీకు అండగా నిలబడుతున్నాయి. తెలంగాణ వాదులందరూ కూడా ఆయనకు అండగా నిలబడుతుంది.
ఆయన పోయి ఎప్పుడైతే బీజేపీలో చేరే నిర్ణయం తీసుకున్నాడో, ఏదో అంటారు రాజకీయంగా ఏదైతుందో హత్యలు ఉండి ఆత్మహత్యలు ఉంటాయని చెప్పాయి. రాజకీయంగా హత్యలు ఉండి ఆత్మహత్యలు ఉంటాయి. ఎందుకంటే వివి రాజు గారు ఉంటుంది, చొక్కారావు గారి గురువు, ఆయన చెప్తున్నాడు వివి రాజు గారు, మనం ఎప్పుడు ఎవరిని విమర్శించినా ఆలోచన చేసి విమర్శ చేయాలి, మళ్ళీ ఒకసారి ఎప్పుడో ఒకసారి మనం కలుసుకుంటాం మాట్లాడుకుంటాం అనే భావనతో కలిగి ఉండాలి. రాజకీయ నిర్ణయాలు కూడా ఏదైతుందో మన ఆలోచనకు అనుగుణంగానే ఉంటాయి. రాజకీయ హత్యలు ఉండయి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటము ఇలా ఈటల రాజేందర్ గారి దురదృష్టం. ఆయన రేపు ఎమ్మెల్యే గెలుతాడు కావచ్చు, గెలిచి ఏమైతాడు ఎమ్మెల్యే గెలిస్తే? ఆ ఎమ్మెల్యే గెలుపు కోసం ఇంత తాపత్రయం ఎందుక? ఆ ఎమ్మెల్యే గెలుపు కొరకు ఇంత తాపత్రయం ఎందుకు? స్థాయి పెంచుకోవాలి, స్థాయి పెంచుకోవాలి. ఆ ఎమ్మెల్యేనికి అక్కడ ఉంటుండే, అదే కేసీఆర్తో అడ్జస్ట్ అయి ఉంటే నీ ఎమ్మెల్యే ఉంటుండే, నీ మంత్రి ఉంటుండే. ఎందుకు తాపకోసారి గెలిచిచ్చుకొని బయటపడుతుంది? ఏందే గెలిచుకొని బయటపడే అవసరం లేకుండా కదా ఈయన ఎమ్మెల్యే పదవి కొరకు ఇలా పోయి ఎవరి సంఘంలోకి వచ్చి ఇంత తాపదపడి ఎందుకు ఎమ్మెల్యే గెలవడానికి? ఎవరన్నా ఒక అది కూడా ఆలోచన ఉంటే తప్పేం లేదు కదా, తప్పేం లేదు. ఆమె కూడా కొంత ప్రజా జీవితం ఉన్నది కాబట్టి నిలబెట్టొస్తుంది దక్కింది కాదు. ఏది లేదు ఆయన, పిసిసి అనేది మార్పులు పరిశీలనలో ఉన్నది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఇలా ఒక్కరితో జరిగే పని కాదు, ఇది సమిష్టి పోరాటం. కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏదైతే కలిసికట్టుగా వీళ్ళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా మేము పార్టీ బలోపేతం, ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా ఏదైతుందో ప్రజలు తీసుకెళ్ళి మరి ఏ విధంగా ముందుకు పోవాలి. థ్యాంక్ యూ.